నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు మర్చిపోతున్న విలువైన వస్తువులను ఆర్టీసీ సిబ్బంది తిరిగి ప్రయాణికులకు సురక్షితంగా అప్పగిస్తుండడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ సిబ్బందికి మా రుద్ర న్యూస్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్కు చెందిన ఆర్టీసీ బస్సు హుజరాబాద్ నుండి ఉస్నాబాద్కు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో సైదాపూర్లో కుమ్మరి విజయ్ అనే ప్రయాణికుడు బ్యాగ్తో సహా బస్సు ఎక్కారు. సుందరగిరిలో ఫోన్ మాట్లాడుతూ బస్సు దిగిన సమయంలో బ్యాగ్ను బస్సులోనే మర్చిపోయి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే బ్యాగ్ గుర్తుకొచ్చి ప్రయాణికుడు విజయ్ బస్టాండ్ కంట్రోలర్ నెంబర్ తెలుసుకొని కంట్రోలర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కంట్రోలర్ కండక్టర్కు సమాచారం అందించి అప్రమత్తం చేయడంతో బ్యాగ్ను రికవరీ చేశారు. రికవరీ చేసిన బ్యాగ్ను ప్రయాణికుడు విజయ్కి డిపో మేనేజర్ వెంకన్న అందించారు. సురక్షితంగా బ్యాగ్ను అందించిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంతో పాటు బస్సులో మర్చిపోయిన వారి వస్తువులను కూడా సురక్షితంగా అందిస్తున్నామని అన్నారు. బ్యాగ్లో 3 తులాల బంగారం, ఒక మొబైల్ ఫోన్, బట్టలు సురక్షితంగా ఉండడంతో ప్రయాణికుడు విజయ్ హర్షం వ్యక్తం చేశారు. బ్యాగ్ను, విలువైన వస్తువులను సురక్షితంగా తనకు అందించిన ఆర్టీసీ సిబ్బందికి, ఆర్టీసీ డిపో మేనేజర్కు ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో కూడా నిర్మల్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఫోన్ మర్చిపోతే జగిత్యాల డిపోలో తిరిగి ఇవ్వడం జరిగిందని ప్రయాణికుడు విజయ్ గుర్తు చేశారు. ప్రయాణికుడికి సురక్షితంగా బ్యాగ్ను అందించడంలో కండక్టర్ సాగర్, డ్రైవర్ ఆంజనేయులు, ట్రాఫిక్ సూపరింటెండెంట్ మురళి, కంట్రోలర్లు అబ్రహం, శేఖర్, సెక్యూరిటీ వెంకటేష్లు తదితరులు ఉన్నారు.